నమస్తే ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఫర్హాన్స్ హోమ్ కిచెన్. ఈరోజు అన్ని రకాల పప్పులతో సూపర్ టేస్టీ పప్పుల పొడి, అన్ని రకాల టిఫిన్స్కు, కూరగాయలకి, రసంలో ఈ పప్పుల పొడి ఉంటే చాలు. అన్నీ ఈజీగా ఇట్టే నిమిషాల్లో ప్రిపేర్ చేసేయచ్చు. వేడి వేడి అన్నం వండుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఈ పప్పుల పొడితో తింటే చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే బయట అయితే 6 నెలలు, ఫ్రిడ్జ్లో అయితే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. నేనైతే ఈ పల్సెస్ని అదేనండి పప్పుల్ని వేయించడానికి ఎయిర్ ఫ్రైయర్ని వాడుతున్నాను. మీరు బాండర్లో అయినా లేకపోతే తవ్వాలో అయినా దూరగా సిమ్లో పెట్టి వేయించాలి ఓపిక్గా, అప్పుడు టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడైతే స్పైసెస్ని వేయించుతున్నాను. 3 టీ స్పూన్స్ జీలకర్ర, ధనియాలు, 15 కాశ్మీరీ చిల్లీస్, 20 నార్మల్ చిల్లీస్ యాడ్ చేసుకొని దూరగా వేయించాలి. కాశ్మీరీ చిల్లీస్ ఓన్లీ కలర్ కోసమే అండి, లేకపోతే స్కిప్ చేయండి. 2 టీ స్పూన్స్ మెంతులు కూడా దూరగా వేయించి తీసేసుకోండి ఒక ప్లేట్లో. తర్వాత 100 గ్రాముల నువ్వులు, అంటే దాదాపు ఒక 10 టీ స్పూన్ల నువ్వుల్ని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని దూరగా వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక నిజం మాట్లాడుకుందాం. మనిషి తన ఇష్టంతో మారడు. సమయం, పరిస్థితులు మరియు మనుషుల ప్రవర్తననే అతనిని మారుస్తాయి. ఇది కలియుగం. చేసిన ఉపకారం గుర్తుండదు, కానీ తినిపించిన ముద్దలకే కూడా ఒకరోజు లెక్క వేసేస్తారు. కానీ ఇంకో నిజం, అందరూ అలానే ఉండరు. మంచి మనసున్న మహనీయులు కూడా ఉన్నారు ఈ సమాజంలో ఇప్పటికీ. ఇప్పుడైతే జీలకర్ర, ధనియాలు, మిరపకాయలు, మెంతులు వీటన్నింటినీ వేయించి ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదా, వీటితో పాటు 2 టీ స్పూన్స్ కల్లుప్పు, ఎండు కరివేపాకును కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఎందుకు ఇలా సపరేట్గా మిక్సీ చేసుకుంటున్నారు? అన్నీ ఒకేసారి చేసుకోవచ్చు కదా అంటే చేసుకోవచ్చు, కాకపోతే స్పైసెస్ ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటే మెత్తగా గ్రైండ్ అవుతాయండి, అంతే. అందుకని చూసారా ఎంత రెడ్గా వచ్చిందో? ఇది కాశ్మీరీ చిల్లీ వేయడం వల్ల ఇలా వస్తుంది. ఇప్పుడైతే వేయించి పెట్టుకున్న నువ్వులు, పప్పులని, తర్వాత చింతపండుని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని అన్నీ కలిపి, అంటే స్పైసెస్తో పాటు అన్నీ కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకొని నీట్గా కలుపుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని వాడుకోవడమే అండి. ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి. హాస్టల్లో ఉన్న పిల్లలు చక్కగా రైస్లో నెయ్యి కలుపుకొని పొడిని కలుపుకొని తింటారు. ప్రోటీన్, కాల్షియం, ఐరన్ చక్కగా అందుతుంది. అలాగే ఎవరైతే కుక్ చేసుకుంటున్నారో వాళ్ళైతే వెజిటేబుల్స్లో ఇది స్ప్రింకిల్ చేసుకున్నారంటే ఆల్ టిఫిన్ ఐటమ్స్, రోటీ, రైస్ అన్నిట్లో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఈ పౌడర్ని వాడి చాలా రెసిపీస్ ప్రిపేర్ చేయొచ్చు. అవి ఎలా ప్రిపేర్ చేయాలో మా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మంచి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే కనెక్ట్.